యడుమ అనే పునీతమైన లోయలో, పచ్చటి అడవుల మధ్య, గగనచుంబి వృక్షాల నీడలో ఒక చిన్న కోతి ఉండేది. అతని పేరు కులో. అతని రొమ్ము సూర్యాస్తమయ రంగులో మెరుస్తూ, కింద భాగం బంగారు వర్ణంలో మెరుపులతో ఉంటుంది. అతని మనస్సు గాలిలా. అతని పాదాలు వర్షకణాల కన్నా వేగంగా కదలేవు. వానకాపురాల కన్నా చప్పగా నవ్వేవాడు. పగలు మొత్తం ఆటలతో నిండిపోయేది. కాని రాత్రి అయ్యాక పెద్దలు నేర్పే పాఫాల వద్దకులో కూర్చోవడం మాత్రం అసాధ్యం. అతని గురువు ఏరు అనే మేధావి పిచ్చుక. పచ్చటి మోస్సు మరియు నీలి రెక్కలతో తయారైన వస్త్రాలు ధరించి, కన్నుల్లో అనుభవ గంభీరత మెరుస్తూ ఉండేది. ప్రతి రాత్రి అతను చిన్నపిల్లలకు పాఫాలు చెబుతూ వ్రాసిన పలకలను ఇస్తూ ఉండేవాడు. కులో మాత్రం వాటిని పట్టించుకోకపోయాడు. ఆ పాఫాలు ఉండగానే అతను గాలిలో పక్షులు వెంటపడేవాడు. లేక మట్టి గుళ్ళు కట్టేవాడు. ఒక సంధ్యావేళ ఎరుపు మబ్బుల మధ్య, అడవి లోతుల్లో కులో ఒక అద్భుత వస్తువు కనుగొన్నాడు. అది ఒక గడియారం, క్రిస్టల్తో తయారు చేయబడి, ఎముకల ఆకారంలో చెక్కబడింది. దాని లోపలి ఇసుక తారల్లా మెరుస్తోంది. ఆ వస్తువు తాకగానే, గాలి కదలకుండా, అతని మనసులో ఓ శబ్దం వినిపించింది. నన్ను 10 నిమిషాలు చూస్తూ కూర్చో, నీకు కొండల తలపు నేర్పిస్తాను. ఆశ్చర్యంతో కులో దాన్ని తీసుకుని తన హవన మంటల వద్దకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు గరులమీద తాకే సమయానికి కులో తన పలకను పట్టుకుని ఆ గడియారాన్ని తిప్పాడు. తొలిసారిగా అతను నిశ్చలంగా కూర్చున్నాడు. ఒక్క 10 నిమిషాలు. కాని ఆ సమయంలో అతనికి ఒక కొత్త లోకమంతా అర్థమైంది. ఆ రోజు తరువాత ప్రతిరోజూ అతను అదే గడియారాన్ని తిప్పి నిశ్చలంగా కూర్చునేవాడు. 10 నిమిషాలు 20 అయ్యాయి. ఏకాగ్రత గుండె నిండేలా మారింది. రోజుకో చిన్న మెరుగుదలతో కులోకి ప్రశాంతత వచ్చింది. ఒక నెల తరువాత ఏరు అన్ని పిల్లలను పిలిచి ఒక పరీక్ష పెట్టాడు. అందరూ నిశ్చలంగా కూర్చుని తమ పలకలపై వ్రాస్తుండగా, కులో మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో వ్రాస్తున్నాడు. గడియారం అతని పక్కన మెరుస్తూ ఉండింది. పరీక్ష పూర్తయ్యాక ఏరు కులో పలకను ఎత్తి చూపాడు. ఇది ఒక నిశ్చలమైన మనస్సు పని. అందరూ ఆశ్చర్యపోయారు. అతని స్నేహితులు చుట్టూ చేరారు. నీవు ఎలా నేర్చుకున్నావు అని అడిగారు. కులో గడియారాన్ని పట్టుకుని నవ్వుతూ ఇలా అన్నాడు. నది ఒక్కరోజులో రాయిని చెక్కదు. కాని ప్రతి తడిగా, ప్రతి క్షణంగా కొండలు కూడా దిగిపోతాయి. ఆ రోజు నుండి ఆటకు ముందు చాలామంది పిల్లలు కూర్చుని కంటుమూసి శాంతంగా ఉండేవారు. ఎందుకంటే చిన్న నిశ్చలతే గొప్ప విజయానికి దారితీస్తుందని వారు తెలుసుకున్నారు. నీతి చిరునవ్వుతో నిదానంగా చెప్పండి. చిన్న ఏకాగ్రత కూడా మనస్సును మహోన్నతంగా మార్చగలదు. ఒక్క 10 నిమిషం చాలు. నిశ్చలంగా కూర్చో, మారిపో. Please like, share and subscribe for more moral stories.